అనదర్ బ్రేకింగ్ న్యూస్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రోజుకో లిస్టు విడుదల చేస్తూ ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా 5 పార్లమెంటు స్థానాలకు రీజనల్ కోఆర్డినేటర్గా ఎంపీ అయోధ్య రామిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, పల్నాడు, బాపట్ల లోక్సభ స్థానాల్లో అధికార పార్టీ గెలుపు కోసం అయోధ్య రామిరెడ్డిని జగన్ రంగంలోకి దింపారు. అయితే ఇప్పటి వరకు రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ను వైసీపీ తొలగించింది. వైసీపీలో నంబర్ 2గా ఉండే విజయసాయిరెడ్డిని నెల్లూరు లోక్సభకు మాత్రం పరిమితం చేశారు. అది చూస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రోజుకో లిస్టు విడుదల చేస్తోంది. అలాగే ప్రస్తుతం తాజాగా 5 పార్లమెంట్ స్థానాలకు గాను రీజనల్ కోఆర్డినేటర్గా ఎంపీ అయోధ్య రామిరెడ్డిని వైసీపీ నియమించింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు, దీన్ని ఎలా చూడాలి? అంటే ఈ మధ్యకాలంలో మళ్ళా వైసీపీ గూటికి చేరుకోవటం, అలాగే అయోధ్య రామిరెడ్డిని ఈరోజు 5 పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్గా నియమించడం, ఇదంతా కూడా ఒకే యాంగిల్లో చూడాలంటారా? ఆయన్ని వెనక తీసుకురావడంతో ఈయనకి కూడా ప్రాధాన్యతనివ్వటాన్ని చూస్తే సురేష్, మనం ముఖ్యంగా గమనిస్తే వైసీపీ అధిష్టానం ఇప్పటికే దాదాపు 9 లిస్టులకు పైగానే ప్రకటించింది. ఈ ప్రకటనలో ప్రతి ఒక్క లిస్టులో 2-3 పేర్లను కూడా ప్రకటించడం కూడా జరిగింది. తాజాగా ఈ లిస్టులో ఎవరైతే అయోధ్య రామిరెడ్డి ఎంపీ ఉన్నాడో ఆయన్నే గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, పల్నాడు, బాపట్ల లోక్సభ స్థానాలకు సంబంధించి ఈయన్ని ఇన్ఛార్జ్ గా కూడా నియమించడం జరిగింది. అంటే ఇన్ఛార్జ్ గా నియమించడం అంటే ఇంకా టికెట్ ఇచ్చినట్టు కాదు. ఈ 5 సంబంధించి ఈ ఎంపీ స్థానాల్లో ఏ స్థానాలకి ఎవరెవరిని కేటాయించాలి అన్నది కూడా ఉంది. ఇక ముఖ్యంగా మనం ఇటీవల కాలంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అలాగే మనం తిరిగి మళ్ళీ వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ గూటికి చేరాడు. అయితే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి అయోధ్య రామరెడ్డికి సోదరుడు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక్కి తెప్పించే క్రమంలో అయోధ్య రామరెడ్డి పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అప్పట్లో అయోధ్య రామరెడ్డి చెప్పిన కారణంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి మరలా వైసీపీ గూటిలోకి చేరాడనేది కూడా చాలా ప్రచారం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఆయనకి అంటే ఏదైతే అంటే మంగళగిరి స్థానాన్ని కీలకంగా వైసీపీ పార్టీ అలాగే అటు తెలుగుదేశం పార్టీ, జనసేనలో కీలకంగా తీసుకున్నాయి. ఎలాగైనా సరే మంగళగిరిలో లోకేష్ ని ఓడించాలి, ఖచ్చితంగా అక్కడ వైసీపీలో ఎక్కడ అసంతృప్తులు లేకుండా చేసుకొని అందరూ కలిసి ఎవరికైతే టికెట్ వచ్చిందో మిగతా వాళ్ళు అంటే గంజి చిరంజీవి కావచ్చు, ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీరందరూ కలిసి ఎవరికైతే టికెట్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి వైసీపీ పార్టీలో చేరటం జరిగింది. అయితే దీనికి అయోధ్య రామిరెడ్డి కృషి ఉందని చెప్పి, దీని వెనకాల కృషి ఉందని చెప్పి కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామిరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే ఈయనకు గుంటూరు, మచిలీపట్నం, అలాగే విజయవాడ, పల్నాడు, బాపట్ల లోక్సభ స్థానాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు ఇవ్వడాన్ని బట్టి ఆయనకి చాలా ప్రాముఖ్యత, అయోధ్యారెడ్డికి ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా కూడా మనం చూడాలి. ఇక ఈ 5 పార్లమెంటు స్థానాల రీజనల్ కోఆర్డినేటర్ గా ఎన్నికైనటువంటి అయోధ్య రామిరెడ్డి ఏ విధంగా ఈ 5 పార్లమెంటు సంబంధించి బలోపేతం చేసే దిశగా ఆయన ఏ విధంగా కృషి చేస్తారు, ఈ వైసీపీ అధిష్టానం వ్యూహాలు ఎన్నికల్లో ఫలిస్తాయా లేదనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ కాశీరావు.